Okay, good morning all. Let us start. So today I'm going to talk about Azure account creation గురించి create చేద్దాం Azure account. Then basic infra will create. Okay, on Azure. So let us talk about Azure creation. Yesterday we have already discussed how to create an Azure account. So to create Azure account, you require credit card and debit card, but debit card I can give 50% chances. So most of the people getting salary account ఉన్న డెబిట్ కార్డ్ మాత్రమే వర్క్ అవుతుంది ఇది. సో నార్మల్ సేవింగ్స్ అకౌంట్ అయితే క్రియేట్ అవ్వట్లేదు. సో ట్రై యువర్ ఛాన్స్. ఓకే. సో దెన్ ఇట్స్ ద కార్డ్ షుడ్ బి వాట్ యా మాస్టర్ కార్డ్ ఆర్ వీసా కార్డ్. సో ఇక్కడ రూపే కార్డ్ వర్క్ అవ్వదు, బాగా గుర్తు పెట్టుకోండి. సో ఇంత గట్టిగా చెప్పినా సరే నెక్స్ట్ డే సార్ ఇది అవ్వట్లేదు అని మళ్ళీ వస్తున్నారు. చూసే రూపే కార్డ్ ఉంది, మళ్ళీ చెప్పినాక కూడా అలాగే వస్తారు. చాలా చూసాను, అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. రూపే కార్డ్ అస్సలు వర్క్ అవ్వదు. డెబిట్ కార్డ్ కూడా ఏంటంటే వర్క్ అవ్వదు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ లో ఏంటంటే సాలరీ అకౌంట్ ఉన్న వాళ్ళకి అయితే వర్క్ అవుతుంది. ఓకే, ఐ కెనాట్ గ్యారంటీ ఆన్ డెబిట్ కార్డ్, బట్ క్రెడిట్ కార్డ్ అయితే వర్క్ అవుతుంది. But whenever you use your credit card, right? Before using that credit card, make sure international transaction enable ఉండాలి. ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఎనేబుల్ చేయండి, అలానే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అనేది ఎనేబుల్ చేయండి. అప్పుడే వర్క్ అవుతుంది, అప్పటి వరకు వర్క్ అవ్వదు. ఒకసారి అకౌంట్ యాక్టివ్ అయ్యాక కావాలంటే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ని డిసేబుల్ చేసుకోండి. ఓకే, టు క్రియేట్ ఇన్ అకౌంట్ డెఫినెట్లీ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ అనేది ఎనేబుల్ అయి ఉండాలి. ఓకే, సో ఫైన్, లెట్ us create one account. So the portal.azure.com. So this is the portal. HTTPS portal.azure.com అనేది వెబ్సైట్. Azure వాడి పోర్టల్, Azure portal. So already if you have Outlook account, if you want to use the same account, you can just use this account and select next. Otherwise, if you want to create new account, just select this create new one. So get a new email address. 1 minute. Get new email address and here say VQ some number I'm giving. సో ఇక్కడ మీ నెంబర్, మీ నేమ్స్ ఇవ్వండి. ఓకే, సో నెక్స్ట్. సో యూజ్ చేయను ఎలాగో. సో ర్యాండమ్ ఇచ్చేద్దాం. నెక్స్ట్. సో మై అకౌంట్ ఈస్ క్రియేటెడ్. రైట్. సో దిస్ ఇస్ మై అకౌంట్. బై డిఫాల్ట్ గా మనం అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇలా అకౌంట్ క్రియేట్ అవ్వగానే యూ కెన్ నాట్ క్రియేట్ ఎనీ రిసోర్సెస్ అంటిల్ అన్లెస్ యూ సబ్స్క్రైబ్. సబ్స్క్రిప్షన్ అనేది మ్యాండేటరీ. వితౌట్ సబ్స్క్రిప్షన్ యూ కెనాట్ క్రియేట్. సో if you select this virtual machines, still you are not able to create. Now select start, click on start. So ఇక్కడ start for free వస్తుంది, start free. సో ఇక్కడ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ ఇవన్నీ నేమ్ ఇచ్చేసేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్. సో మొబైల్ నెంబర్ ఇచ్చాక text me, you will get an OTP. Once you get an OTP and verified, so give your company name. కంపెనీ నేమ్ అంటే మీరు ఒరిజినల్ కంపెనీ నేమ్ కాదు, మీ ఓన్ నేమ్ కూడా ఇవ్వచ్చు. ఎనీ నేమ్ యూ కెన్ గివ్. సో మనం వర్క్ చేయం కాబట్టి ఇలా కంపెనీ నేమ్ అనగా జస్ట్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని కూడా రాసేయండి. మీ ఇష్టం ఏదన్నా రాసేయండి.
నేమ్ కూడా రాయొచ్చు ఇక్కడ. బట్ దిస్ కాలమ్ ఇస్ ఎ మ్యాండేటరీ కాలమ్. ఓకే. సో ది పాన్ కార్డ్ ఇస్ అన్ ఆప్షనల్. సో అడ్రస్ ఇస్ మ్యాండేటరీ. అడ్రస్ లైన్ 1 అనేది మ్యాండేటరీ. ఈ 2 ఆర్ ఆప్షనల్ అగైన్. సో సిటీ, స్టేట్ ఇవన్నీ సెలెక్ట్ చేసి అన్ని చేశాక వన్స్ యూ క్లిక్ ఆన్ నెక్స్ట్, ఇక్కడ సైన్ అప్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో వన్స్ యూ క్లిక్ ఆన్ సైన్ అప్, యూ నీడ్ టు గివ్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్. సో క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఏం చెప్పాం, మాస్టర్ ఆర్ వీసా కార్డే ఉండాలి. క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ మొత్తం ఇచ్చాక, ఇచ్చే ముందు మేక్ షూర్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఎనేబుల్ ఉందా లేదా అని చూడండి. చూడకుండా మాత్రం క్రియేట్ చేయకండి. అన్నెసెసరీ అది రివ్యూకి వెళ్ళిపోతుంది, లేకపోతే ఆథరైజ్డ్ అవ్వదు, అది సాగిపోతుంది అది. సో ఈ రెండు అయ్యాక జస్ట్ గివ్ ద క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అండ్ క్రియేట్ యువర్ అకౌంట్. సో వన్స్ యూ క్రియేట్ యువర్ అకౌంట్ ఏమవుతుంది, ₹2 అనేది డిడక్ట్ అవుతుంది మీ అకౌంట్ లో నుంచి. ఇట్ విల్ మేక్ షూర్ యువర్ అకౌంట్ ఈస్ యాక్టివ్ ఆర్ నాట్. సో క్రెడిట్ కార్డ్ యాక్టివ్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది అది. ఆఫ్టర్ 2-3 days ఆ ₹2 కూడా రివర్స్ చేసేస్తుంది. సో మనకి ఎన్ని డేస్ వస్తాయి ఫ్రీ ట్రయల్? 30 days అనేది ఫ్రీ ట్రయల్ వస్తుంది అకౌంట్. you'll get a 30 days free trial. With worth ఎంత వస్తుంది? With what? How many dollars? $200 you'll get credits. So around 17,500 or something you'll be getting the amount. ఆ అకౌంట్ లోకి వస్తాయి, అజూర్ పోర్టల్ అకౌంట్ లోకి వస్తాయి. సో వాట్ ఎవర్ ద రిసోర్సెస్ యూ క్రియేట్, రైట్, ఎవ్రీ రిసోర్స్ యూ విల్ హ్యావ్ ఎ బిల్ వస్తుంది. ఆ బిల్ ఏంటి అంటే ఈ అమౌంట్ లో నుండి డిడక్ట్ అవుతా ఉంటుంది మనకి. సార్ ఏది ముందు అయిపోతుంది, 17,500 30 days అంటే జనరల్ గా అయితే మనకి డేసే కంప్లీట్ అవుతాయి. ఇది జనరల్ గా 1000 కూడా యూజ్ చేయలేము మనం. సో లాట్ ఆఫ్ అమౌంట్ యాక్చువల్ గా మన ల్యాబ్ కి ఇది. ఓకే. సో ఆన్ 31st day యువర్ అకౌంట్ ఈస్ గోయింగ్ టు బి డిసేబుల్డ్ మోడ్ లో కదా, అకౌంట్ విల్ బి డిసేబుల్డ్ అయిపోతుంది. ఆ సబ్స్క్రిప్షన్ అనేది డిసేబుల్డ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది నా అకౌంట్. సో దిస్ ఇస్ మై అకౌంట్. సో ఐ హావ్ మల్టిపుల్ సబ్స్క్రిప్షన్స్. సో ఇక్కడ మీకు స్టేటస్ యాక్టివ్ ఉంది కదా, మీకు ఏముంటుంది అంటే సబ్స్క్రిప్షన్ నేమ్ వచ్చేసి ఫ్రీ ట్రయల్ వస్తుంది. సబ్స్క్రిప్షన్ ఫ్రీ ట్రయల్ అండ్ స్టేటస్ యాక్టివ్ ఉంటుంది. 31st day ఇట్ విల్ బి డిసేబుల్డ్ మోడ్. సో ఆటో రెన్యూ అవ్వదు, డోంట్ వరీ, ఆటో రెన్యూ అవ్వదు. సేమ్ అకౌంట్ యూజ్ చేయాలనుకుంటే యూ హ్యావ్ టు మాన్యువల్లీ అప్గ్రేడ్ ఇట్ టు పే యాజ్ యూ గో సర్వీస్. ఇక్కడ ఒక ఆప్షన్ వచ్చేస్తుంది, అప్గ్రేడ్ యాజ్ పే యాజ్ గో. సో మీరు మాన్యువల్ గా అప్గ్రేడ్ చేస్తేనే అప్గ్రేడ్ అవుతుంది, అదర్వైజ్ అప్గ్రేడ్ అవ్వదు. ఓకే. సో వన్స్ యూ అప్గ్రేడ్ యాజ్ పే యాజ్ యూ గో సర్వీస్, ఇక మీకు మీ క్రెడిట్ కార్డ్ బిల్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మంత్ వస్తుంది బిల్. ఓకే. సో మేక్ షూర్ జాగ్రత్తగా వాడండి. అంటే అలానే సర్వర్స్ ఇన్స్టాల్ చేసేసి వదిలిపెట్టారనుకోండి, మనం లాక్, చాలా మందికి డౌట్ వచ్చింది ఏంటి, సార్ సర్వర్స్ రన్నింగ్ లో ఉన్నాయి, నేను ఇది లాగౌట్ అయిపోతే బిల్ పడదా అని. అలా ఏం లేదు, నా సర్వర్ అక్కడ రన్నింగ్ అవుతుంది అంటే వీఆర్ యూజింగ్ దేర్ స్పేస్, డెఫినెట్లీ బిల్ పడుతుంది. సో ఇఫ్ యూ వాంట్ జస్ట్ యూ డిలీట్ ఎవ్రీథింగ్ డిలీట్ చేయండి. లాగౌట్ అయ్యేటప్పుడు డిలీట్ చేయండి, లాగిన్ అయినప్పుడు మళ్ళీ ఆన్ చేసుకొని మీరు వర్క్ చేసుకోండి. స్టాప్ చేసినా సరే బిల్ పడుతుంది. ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేశాను అనుకోండి, వర్చువల్ మిషన్ రన్నింగ్ లో ₹10 పడింది అనుకోండి, స్టాప్ చేస్తే అట్లీస్ట్ ₹1 అయినా పడుతుంది. బికాస్ వీఆర్ యూజింగ్ దేర్ హార్డ్ డిస్క్ స్టోరేజ్ డివైస్ వీఆర్ యూజింగ్. ఆ కాస్ట్ కూడా వేస్తాడు వాడు. సో సార్ ఆఫ్ 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 చేస్తాను మళ్ళీ ఆన్ చేసుకుంటానంటే అది మీ ఇష్టం. బట్ ల్యాబ్ స్టార్ట్ అవ్వగానే అన్ని క్రియేట్ చేసుకోండి. ల్యాబ్ లాగౌట్ అయ్యే ముందు మొత్తం డిలీట్ చేసేయండి. ప్రాక్టీస్ కూడా అలా చేస్తేనే మనకు మైండ్ లోకి ఎక్కుతుంది. ఓకే. సో ఎన్నిసార్లు మీరు క్రియేట్ చేస్తారో అన్నిసార్లు ఆప్షన్స్ అనేది మనకు గుర్తుండిపోతుంది. ఓకే. సో దిస్ హౌ యూ కెన్ క్రియేట్ యువర్ అకౌంట్. అండ్ యాజ్ ఐ సెడ్ యూ కెన్ యూజ్ వన్ అకౌంట్ ఫర్ మల్టిపుల్ యూజర్స్. ఆ ఆప్షన్ కూడా ఉంది మనకి. సో ఏంటంటే యూ యూజ్ వన్ కార్డ్ అండ్ వీ కెన్ క్రియేట్ మల్టిపుల్ యూజర్స్ and give access to same account. సేమ్ అకౌంట్ కి మల్టిపుల్ యూజర్స్ యాక్సెస్ ఇవ్వచ్చు. ఇప్పుడు మీరు ఇద్దరు ఉన్నారు, మీ దగ్గర ఇద్దరి దగ్గర ఒక్కొక్క కార్డ్ ఉంది. ఒకటేసారి యూజ్ చేస్తే 30 days లో క్లోజ్ అయిపోతుంది. దాని బదులు ఫస్ట్ మీ కార్డ్ యూజ్ చేసుకోవచ్చు, దాని తర్వాత వీళ్ళ కార్డ్ యూజ్, అట్లీస్ట్ 60 days వస్తుంది మనకి. సో అక్కడ ఏంటంటే చిన్న ఏంటంటే మీరు ఒక రీజన్ లో వర్క్ చేసుకోవాలి, మీరు ఇంకో రీజన్ లో వర్క్ చేసుకోవాలి. బికాస్ ఇన్ ఫ్రీ కార్డ్ దే ఆర్ లిమిటింగ్ ద పబ్లిక్ ఐపీ అడ్రస్. ఈచ్ రీజన్ యూ విల్ గెట్ ఓన్లీ 3 పబ్లిక్ ఐపీస్. 3 పబ్లిక్ ఐపీస్ మాత్రమే ఒక రీజన్ లో వస్తాయి. ఒక అంటే 3 మిషన్స్ యూ కెన్ క్రియేట్.
ఫోర్త్ మిషన్ క్రియేట్ చేయలేమంటే వీ కెన్ క్రియేట్, బట్ ఏమవుతుంది, ఆ మిషన్ కి ప్రైవేట్ ఐపీ అడ్రస్ వస్తాయి, యూ కెనాట్ కనెక్ట్ టు దట్ మిషన్. సో ఈచ్ రీజన్ కి మనకు ఓన్లీ 3 పబ్లిక్ ఐపీసీ మాత్రమే వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఫైన్. నౌ లెట్ us create one basic infrastructure. Before that, I'm going to talk about Azure hierarchy. Okay. యా సేమ్ టైంలో ఇద్దరు వాడొచ్చు. అందుకే చెప్పా కదా, వేరే వేరే రీజియన్స్ లో వాడండి. ఒకటే రీజియన్ లో వాడారనుకోండి, మీరు ఒక మిషన్ ఇంకో మిషన్ క్రియేట్ చేస్తే అయిపోతుంది కదా, లిమిట్ అయిపోతుంది. సో మీరు ఈస్టీఎస్ వాడితే వేరే వాళ్ళు వెస్టిఎస్ వాడుకోండి. ద ఫస్ట్ హైరార్కీ వచ్చేసరికి అజూర్ లో ఫస్ట్ ఫస్ట్ రీజన్స్ అంటే డేటా సెంటర్స్ లైక్ ఈస్ట్ యూఎస్ రీజియన్ ఉంటుంది, వెస్ట్ యూఎస్ ఉంటుంది, అమెరికా ఉంటుంది, ఇండియా ఉంటుంది. మీకు కావాల్సిన డేటా సెంటర్స్ అన్నట్టు. నేను చూపెడతా ఇప్పుడు అదే. సో ఇక్కడ ఫస్ట్ వుడ్ బి టెనెంట్ ఐడి. టెనెంట్ ఐడి. సో టాప్ లెవెల్లో టెనెంట్ ఐడి ఉంటుంది. వాట్ ఈస్ దిస్ టెనెంట్ ఐడి? ఇట్ ఈస్ సింపుల్ యాజ్ ఎ అకౌంట్ ఐడి అంటా నేను. అకౌంట్ ఐడి అంటే మనం ఒక అకౌంట్ క్రియేట్ చేస్తాం కదా, అకౌంట్ కి సంబంధించిన ఐడి అనేది మనం టెనెంట్ ఐడి అంటాం. టాప్ లెవెల్లో ఉంటుంది, రైట్. సో ఈ టెనెంట్ ఐడి ఎక్కడ చూడొచ్చు అంటే నా అజూర్ లో, దిస్ ఇస్ మై అజూర్ పోర్టల్. సో హోమ్ కి వెళ్తాను నేను ఇక్కడ. ఇది ఇది నా అజూర్ పోర్టల్. లాగిన్ అవ్వగానే అజూర్ పోర్టల్ ఇక్కడ ఇది. సో నా ఈ సర్వీసెస్ ఉన్నాయి కదా, ఈ సర్వీసెస్ అన్ని ఏంటి, రీసెంట్ గా యూజ్ చేసిన సర్వీసెస్ నాకు ఇక్కడ కనిపిస్తాయి. ఓకే. సో ఇది వచ్చేసి ఏంటి, ఫేవరెట్స్ యాడ్ చేసాయి. బెటర్ ఏంటంటే ఎప్పుడైనా సరే సర్చ్ బార్ లో సెర్చ్ చేయండి. ఫస్ట్ ఇఫ్ ఐ వాంట్ టెనెంట్ ఐడి, ఐ సెర్చ్ ఫ్రమ్ సర్చ్ బార్ మైక్రోసాఫ్ట్ ఇంట్రా. సో ఇంట్రా ఐడి. సో ఇది ఫార్మర్లీ నేమ్ వచ్చేసి దీని ఏమనేది అంటే యాక్టివ్ డైరెక్టరీ అనేది నేమ్. సో రీసెంట్ గా చేంజ్ చేశారు నేమ్ దీన్ని ఇంట్రా ఐడి. అడుగుతారు ఇంటర్వ్యూలో కూడా, ఇంట్రా ఐడి కదా, ఫార్మర్లీ ఏం నేమ్ ఉండేది, ఇది యాక్టివ్ డైరెక్టరీ అని అంటారు. సో దిస్ ఈస్ అన్ యాక్టివ్ డైరెక్టరీ. యూ కెన్ సీ ద టెనెంట్ ఐడి. ఐ జస్ట్ కాపీ దిస్. సో ఏం చెప్పాను, టెనెంట్ ఐడి అంటే ఒక అకౌంట్ ఐడి. సో నేను మల్టిపుల్ అకౌంట్స్ మేనేజ్ చేస్తాను నా కంపెనీలో. నేనేమంటానంటే ఐ మేనేజ్ మల్టిపుల్ టెనెంట్స్ అలా. Now, under each tenant ID, you can create multiple subscriptions. So right now, నా దగ్గర వచ్చేసరికి 2 subscriptions ఉన్నాయి. ఇలా మీరు కూడా మల్టిపుల్ సబ్స్క్రిప్షన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. బట్ డోంట్ క్రియేట్ వెన్ యూ ఆర్ ఇన్ ఫ్రీ ట్రయల్. ఫ్రీ ట్రయల్ అయిపోయాక పే యాజ్ యూ గో సర్వీస్ క్రియేట్ చేసేటప్పుడే చేయండి. అదర్వైజ్ ఫ్రీ ట్రయల్ ఉండంగా ఇంకో సబ్స్క్రిప్షన్ క్రియేట్ చేశారనుకోండి, ఆ సబ్స్క్రిప్షన్ లో రిసోర్సెస్ క్రియేట్ చేస్తే బట్ డే 1 నుండి బిల్లింగ్ పడుతుంది. ఓకే. మీ ఓన్లీ ఫ్రీ ట్రయల్ మొత్తం అయిపోయాకనే వేరే క్రియేట్ చేసుకోండి. సబ్స్క్రిప్షన్ 01, సబ్స్క్రిప్షన్ 02. సో వై డు వి నీడ్ సబ్స్క్రిప్షన్స్? సో జనరల్ గా టెనెంట్ ఐడి ఉంది సార్, టెనెంట్ ఐడి కింద సబ్స్క్రిప్షన్స్ ఎందుకు అంటే మల్టిపుల్ కూడా ఎందుకు, వై నాట్ ఓన్లీ వన్? సో కంపెనీస్ లో ఎలా ఉంటాయి అంటే మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. అన్ని ఒకటే దగ్గర ఇన్స్టాల్ చేసాం అనుకోండి, ఏమవుతుంది, దాన్ని మేనేజ్ చేయడం కష్టం. కొన్ని డెవలప్మెంట్ సిస్టమ్స్ ఉంటాయి, కొన్ని యూఐటి సిస్టమ్స్ ఉంటాయి, కొన్ని టెస్ట్ సిస్టమ్స్ ఉంటాయి, కొన్ని ప్రొడక్షన్ సిస్టమ్స్ ఉంటాయి. అన్ని ఒకటే సబ్స్క్రిప్షన్ లో పెట్టాలనుకోండి, దాన్ని మెయింటైన్ చేయడం అంటే పాలసీస్ డిఫైన్ చేయడం కానీ, పర్మిషన్స్ ఇవ్వడం కానీ, దానికి బిల్లింగ్ కానీ, ఇవన్నీ మేనేజ్ చేయడం కష్టం. సో దేనికి దాని గ్రూప్ క్రియేట్ చేసుకొని ఆ సర్వీస్ ఆ సిస్టమ్స్ లోనే పెట్టుకుంటాం. సో దట్ మేనేజ్ చేయడం ఈజీగా అయిపోతుంది. సో దట్ ఈస్ ద రీజన్ వి యూస్ సబ్స్క్రిప్షన్స్. అండ్ అండర్ ఈచ్ టెనెంట్ యూ కెన్ హ్యావ్ ఏ unlimited subscriptions. Unlimited subscriptions you can create under each tenant. Okay, again under each subscription, so you can create multiple resource groups.
ఇక్కడ RGFN01 అంటాను, ఇక్కడ RGFN02. This is resource group, and resource group is a logical object or logical boundary అంట. ఒక ఫోల్డర్ లాగా బిహేవ్ చేస్తుంది. ఓకే, it is a logical object or logical boundary, and we can create 980 resource groups under each subscription. సో ఒక్క సబ్స్క్రిప్షన్ లో మనం 980 రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసుకోవచ్చు. రిసోర్స్ గ్రూప్ కూడా ఏంటంటే ఫోల్డర్ లాగా. ఫోల్డర్ లో ఫైల్స్ ఎలా పెట్టుకుంటాం, మేము ఒక రిసోర్స్ గ్రూప్ లో నా సర్వర్ ఒకటి, వర్చువల్ నెట్వర్క్ ఒకటి, అలా డిఫరెంట్ డిఫరెంట్ గా గ్రూప్స్ క్రియేట్ చేసుకుని కూడా మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఓకే, నౌ అండర్ ఈచ్ రిసోర్స్ గ్రూప్స్ యూ కెన్ క్రియేట్ వర్చువల్ నెట్వర్క్. ఇలా మల్టిపుల్ వీనెట్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు ఒక్క రిసోర్స్ గ్రూప్ లో. సో ఐపీ అడ్రస్ చూస్తాం కదా, ఐపీ అడ్రస్ అవన్నీ ఈ వీనెట్ లో ఇస్తాం ఐపీ అడ్రస్ అవన్నీ. ఓకే, సో subnet is a part of a VNet, right? So under VNet you can create multiple subnets again. సో దిస్ వుడ్ బి ద హైరార్కీ. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలంటే ఇలా హైరార్కీ ఉంటుంది. మధ్యలో యాక్చువల్ గా మేనేజ్మెంట్ గ్రూప్ కూడా ఉంటుంది, బట్ అది పాలసీస్ డిఫైన్ చేసేటప్పుడు ఐ విల్ సే ఓకే. సో మేనేజ్మెంట్ గ్రూప్ ఇది. ఓకే, సో మేనేజ్మెంట్ గ్రూప్ అంటే పాలసీస్ డిఫైన్ చేసుకోవడానికి గ్రూప్స్ క్రియేట్ చేస్తాను. నౌ దిస్ వుడ్ బి ద హైరార్కీ. ఫస్ట్ టెనెంట్ ఐడి, దాని తర్వాత టెనెంట్ కింద మల్టిపుల్ సబ్స్క్రిప్షన్స్. సో అండర్ ఈచ్ సబ్స్క్రిప్షన్స్ యూ కెన్ క్రియేట్ మల్టిపుల్ రిసోర్స్ గ్రూప్స్. అండర్ ఈచ్ రిసోర్స్ గ్రూప్స్ యూ కెన్ కాన్ఫిగర్ వర్చువల్ నెట్వర్క్స్. వర్చువల్ నెట్వర్క్ లో సబ్నెట్స్ ఉంటాయి. సబ్నెట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఎ VNet. అండర్ సబ్నెట్ యూ విల్ బి క్రియేటింగ్ ఏ virtual missions. So here I can create multiple virtual missions. So ఈ virtual missions వచ్చేసరికి any kind of virtual missions you can create. లైక్ విండోస్ కావచ్చు, లైనక్స్ కావచ్చు, ఏదైనా వర్చువల్ మిషన్స్ యూ కెన్ క్రియేట్. విండోస్ అండ్ ఇయర్ లైనక్స్. సో యాజ్ దిస్ ఇస్ మైక్రోసాఫ్ట్ ప్లాట్ఫామ్, ఇది విండోసే ఇన్స్టాల్ చేయాలని ఏం లేదు. ఏ కైండ్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా సరే యూ కెన్ ఇన్స్టాల్ ఇట్. ద సేమ్ వే ఇన్ AWS లో కూడా. సో AWS లో కూడా యూ కెన్ ఇన్స్టాల్ ఎనీ కైండ్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్, అండ్ అజూర్ లో కూడా ఎనీ కైండ్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ యూ కెన్ ఇన్స్టాల్. సో చాలా మంది ఏమనుకుంటారంటే AWS అంటే లైనక్స్ కంపల్సరీ రావాలి, మైక్రోసాఫ్ట్ అంటే విండోస్ రావాలి. అలా ఏం లేదు. రెండు ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్ మాత్రమే, అంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తున్నారు. యూ కెన్ ఇన్స్టాల్ ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఫైన్ నౌ. సో మనం మేజర్ వర్క్ వచ్చేసరికి ఏంటి అంటే ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అంటే రిసోర్స్ గ్రూప్ నుండి స్టార్ట్ అవుతుంది. దిస్ ఈజ్ వన్ టైమ్ జాబ్. టెనెంట్ సబ్స్క్రిప్షన్ అనేది వన్ టైమ్ జాబ్. ఈ టెనెంట్ సబ్స్క్రిప్షన్ అనేది జూనియర్ డేవాప్స్ ఇంజనీర్స్ కానీ జూనియర్స్ కానీ ఇవ్వరు. అది ఓన్లీ సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్ అని వాళ్ళు డిజైన్ చేసి వాళ్ళు క్రియేట్ చేస్తారు. సో ఇక్కడ జూనియర్స్ కి ఎవరికి ఆప్షన్ ఉండదు. వచ్చిందంటే మీరు లక్కీయెస్ట్. ఓకే, సో డిజైన్ చేసి ఎలా టెనెంట్ ఐడి క్రియేట్ చేయాలి, సబ్స్క్రిప్షన్స్ ఎన్ని కావాలి అనేది ఆ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ విల్ డిజైన్ ఇట్. సో జనరల్ గా మన వర్క్ మెయిన్ గా ఏంటి అంటే రిసోర్స్ గ్రూప్ నుండి స్టార్ట్ అవుతుంది. Okay, so let us configure resource group because I have already having in my account tenant ID already ఉంది,
నాకు మల్టిపుల్ సబ్స్క్రిప్షన్స్ కూడా ఉన్నాయి. సో దిస్ ఇస్ మై సబ్స్క్రిప్షన్స్ 2 ఉన్నాయి నా దగ్గర. ఓకే సార్ మేము కూడా క్రియేట్ చేసుకోవచ్చు అంటే క్రియేట్ చేసుకోవచ్చు బై క్లికింగ్ దిస్. కానీ ఇప్పుడు క్రియేట్ చేయకండి, ఫ్రీ ట్రయల్ యూస్ చేయండి. ఓకే నౌ దిస్ ఇస్ మై పోర్టల్, లెట్ us స్టార్ట్ creating. Any questions here? If not, I'll start creating basic infrastructure. Any questions, guys? Okay, right. So now, first resource group. సో ఇక్కడ సెర్చ్ బార్ లో రిసోర్స్ గ్రూప్ అని టైప్ చేయండి. రిసోర్స్ గ్రూప్. సో దిస్ ఇస్ రిసోర్స్ గ్రూప్. క్రియేట్. సో హియర్ ఇఫ్ యు సీ హియర్ ఒక సబ్స్క్రిప్షన్ లో నా రిసోర్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తున్నాను. నా దగ్గర ఎన్ని సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి కదా, ఇక్కడ రాస్తాను నేను బట్ డేవ్ ఎన్విరాన్మెంట్ అండ్ ప్రాడ్ ఎన్విరాన్మెంట్ అనే సబ్స్క్రిప్షన్స్ ఉంది. సో ఈ రిసోర్స్ గ్రూప్ అనేది ఎక్కడ క్రియేట్ చేయాలి, దీంట్లోనా అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే సో here if you see here I have 2 subscriptions, so I can select any of those. So let me select dev environment and I'm creating a resource group rg-01. You can give any name, ఏ నేమ్ అని ఇవ్వచ్చు, మీ నేమ్ కూడా ఇవ్వచ్చు, ఏదన్నా. బట్ రియల్ టైమ్ లో ఏంటంటే లేదు, నేను సబ్స్క్రిప్షన్ నేను క్రియేట్ చేసుకున్నా. సబ్స్క్రిప్షన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మనకు సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నా సబ్స్క్రిప్షన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఏ సబ్స్క్రిప్షన్ ఉంటుంది? ఫ్రీ ట్రయల్ ఉంటుంది. ఫ్రీ ట్రయల్ లోనే చేస్తాం మనం. మీకు ఇక్కడ ఒకటే సబ్స్క్రిప్షన్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ ఫ్రీ ట్రయల్. యూ విల్ నాట్ హ్యావ్ అన్ ఆప్షన్ టు స్క్రోల్ డౌన్, ఎందుకంటే అది లేవు కాబట్టి, మల్టిపుల్ లేదు కాబట్టి. ఇక్కడ మీ సినారియోలో ఇక్కడ డేవ్ ఎన్విరాన్మెంట్ బదులు ఫ్రీ ట్రయల్ అనేది ఉంటుంది. సో ఆ సబ్స్క్రిప్షన్ లో మీరు ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను. సో హియర్ ఐ కెన్ గివ్ ఎనీ నేమ్. జనరలీ ఐ విల్ ప్రొవైడ్ రిసోర్స్ గ్రూప్ 01. సో ఇక్కడ ఏ రీజన్ లో మీరు డిప్లాయ్ చేయాలనుకుంటున్నారు? సో అజూర్ వాడి డేటా సెంటర్స్ అక్రాస్ ఆల్ ద వరల్డ్ ఉన్నాయి, ఇవన్నీ రీజన్స్. ఓకే నా మీకు ఇండియా కావాలంటే ఇండియా చూస్ చేసుకోవచ్చు. ఇండియాలో 3 డేటా సెంటర్స్ ఉన్నాయి. సో నేను జనరల్ గా వాడేది ఈస్ట్ యుఎస్. సో ఇక్కడ వెస్ట్ యుఎస్ వాడతాను నేను, వెస్ట్ యుఎస్. నౌ ఐఎమ్ క్రియేటింగ్ రిసోర్స్ గ్రూప్ అండర్ వెస్ట్ యుఎస్ RG01 అండ్ డేవ్ ఎన్విరాన్మెంట్. ఇంతకుముందు ఏం చెప్పారు? రిసోర్స్ గ్రూప్ అనేది ఒక లాజికల్ గా ఒక ఆబ్జెక్ట్ అంతే, అది ఆ ఫిజికల్ బౌండరీ కాదు. ఒక లాజికల్ గా ఫోల్డర్ లాగా బిహేవ్ చేస్తుంది అది. రివ్యూ అండ్ క్రియేట్. Here I'll say here I'll create it West US. West US. Now under West US, okay. Now create అయిపోయింది. Now let me create a virtual network. Virtual network. Select. Now again create. ఇది కూడా హైరార్కీ మెయింటైన్ చేయాలి. ఏ హైరార్కీ? డేవ్ లో నేను రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసా. ఇది సపోజ్ నేను ప్రొడక్షన్ సెలెక్ట్ చేశాను అనుకోండి, రిసోర్స్ గ్రూప్ కనిపిస్తుందా? కనిపించదు, బికాస్ ఐ హావ్ నాట్ క్రియేటెడ్ అండర్ దట్, రైట్? సో ఐ విల్ చేంజ్ టు డేవ్ రిసోర్స్ గ్రూప్ 1. ఆ స్క్రోల్ డౌన్ చేస్తే వర్చువల్ నెట్వర్క్ నేమ్, ఇక్కడ VNet-01 ఇస్తాను. నౌ యూ క్యాన్ చూస్ ఎనీ రీజన్. ఇక్కడ ఐ షో యూ దిస్ డయాగ్రామ్. నా రిసోర్స్ గ్రూప్ ఏ రీజన్ లో ఉంది? వెస్ట్ యూఎస్ లో ఉంది. నౌ ఐఎమ్ క్రియేటింగ్ VNet అండర్ ఈస్ట్ యూఎస్ రీజన్. క్రియేట్ అవుతుందా? క్రియేట్ అవ్వదా? చూస్ చేసా ఈస్ట్ యూఎస్ అనేది. హైరార్కీ చూస్తే ఏంటి? రిసోర్స్ గ్రూప్ వెస్ట్ లో ఉంది, VNet ఈస్ట్ లో ఉంది. క్రియేట్ అవుతుందా? క్రియేట్ అవ్వదా? మీరేమనుకుంటారు లాజికల్ గా? క్రియేట్ అవుతుంది. ఎందుకు అంటే ఇంతకుముందు చెప్పా, అదే రిసోర్స్ గ్రూప్ అనేది లాజికల్ ఆబ్జెక్ట్, అది ఫిజికల్ కాదు. రిసోర్స్ గ్రూప్ ఎక్కడ ఉంటుందో దాని కింద సిస్టమ్స్ కింద రిసోర్సెస్ అన్ని ఇదే రీజన్ లో ఉండాల్సిన పని లేదు. ఓకే రిసోర్స్ గ్రూప్ మైట్ బి ఎనీ రీజన్, దాని కింద రిసోర్సెస్ ఏ రీజన్ లో అన్నా ఉండొచ్చు. దట్ ఈస్ ద రీజన్ అక్కడ క్లియర్ గా మెన్షన్ చేసి ఇట్ లాజికల్ గానే ఒక బౌండరీ లాగా క్రియేట్ చేస్తుంది, అంతేగాని ఫిజికల్ బౌండరీ కాదు. నౌ ఐ విల్ క్రియేట్
VNet under ECS. సో ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతారు. ఓకే, డిఫరెంట్. ఇక్కడ ఉన్న డేటా సెంటర్స్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు, ఏదైనా యూస్ చేసుకోవచ్చు. అంటే అక్కడ ఉన్నాయి మాత్రమే, మన ఓన్ గా ఏది చూస్ చేయలేము మనం. సో సపోజ్ మీరు ఇక్కడ చూసారనుకోండి, ఇక్కడ రీజన్స్ ఉంటాయి వాడివి స్పెసిఫిక్. ఆ రీజన్స్ లోనే అజూర్ డేటా సెంటర్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను హైదరాబాద్ పెడితే వస్తుందా? రాదు. అక్కడ సౌత్ ఇండియా అని ఉంటుంది, అదే సెలెక్ట్ చేసుకోవాలి. నో నెక్స్ట్. సో దిస్ ఈస్ ద ఐపీ అడ్రస్. నిన్న మనం మాట్లాడాం ఐపీ అడ్రస్ గురించి. ఇప్పుడు నేను 10.1.0.0 ఇచ్చా, 16 ఐపీ అడ్రస్. డిఫాల్ట్ గా ఉంటుంది, మనం దాన్ని చేంజ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసి కొత్తగా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. డిఫాల్ట్ గా 10.0 సిరీస్ వస్తుంది. నా ఇక్కడ సబ్నెట్ -01 ఇస్తున్నాను. సబ్నెట్ ఏమి ఇవ్వచ్చు? ఐపీ అడ్రస్ వచ్చేసి 10.1.0.0/16 ఉంది. 10.1.0.0 ఇవ్వచ్చు, 1.0 ఇవ్వచ్చు, ఇంకేదాన్ని ఇవ్వచ్చు. 10.1 అనేది మ్యాండేటరీ, బికాస్ పైన ఐపీ అడ్రస్ 10.1 ఉంది కాబట్టి. ఇన్ కేస్ నా ఐపీ అడ్రస్ 172.16 ఉంటే సబ్నెట్ ఇక్కడ ఇది కాకుండా 172.16 ఉంది అనుకోండి, సబ్నెట్ ఏమొస్తుంది? ఐపీ అడ్రస్ ఇది నాది 172.16.0.0/16 ఉంది అనుకోండి. వాట్ విల్ బి ద సబ్నెట్? 16 అనేది మ్యాండేటరీ. దాని తర్వాత 1.0, 0.0, 10.0 ఏదైనా అవ్వచ్చు. థర్డ్ ఆక్టెట్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, నౌ 1.0/24 ఇస్తాను నేను. యాడ్ ఇట్. Now I can create multiple subnets, right? ట్వంటీ ఫోర్ ఇవ్వాలి. సైడ్ 16 అనేది ఐపీ అడ్రస్ కి ఇస్తాం, సబ్నెట్ కి 24 ఇస్తాం సైడ్ అడ్రస్. So if you see here, so IP address కి 16 సైడ్ రేంజ్, సబ్నెట్ కి 24 ఇచ్చాం. 24 ఉండదు, 25, 26, 27 ఉంటుంది. అది ఎలా ఉంటుంది అనేది ఐ టెల్ యూ లేటర్. ఓకే, సో బై డిఫాల్ట్ గా జనరల్ గా 24 వాడతాం మనం. Now here as per VNet, so I created one VNet and two subnets. Subnets are a part of a VNet. Okay, create. Now resource group is done, virtual network is done, subnet also we have created. Now let me create a virtual machine. సో అజూర్ వాడి హోల్ నెట్వర్క్ లో ఒక పీస్ ఆఫ్ నెట్వర్క్ మనం తీసుకున్నాం ఇప్పుడు. ఓకే, ఐపీ అడ్రస్ రేంజెస్ ఇచ్చేసి సెలెక్ట్ హోమ్. ఇక్కడ వర్చువల్ నెట్వర్క్స్ చూస్తే, సో దిస్ ఇస్ మై వర్చువల్ నెట్వర్క్ అడ్రస్. ఈ వర్చువల్ నెట్వర్క్ వచ్చేసి ఈస్టిఎస్ లో ఉంది, ఈ రిసోర్స్ గ్రూప్ లో ఉంది, ఈ సబ్స్క్రిప్షన్ లో ఉంది. సో వెన్ ఐ సెలెక్ట్ ఓవర్ వ్యూ లో చూస్తే ఏ రిసోర్స్ గ్రూప్ లో ఉంది, RG01, లొకేషన్ ఈస్టిఎస్, సబ్స్క్రిప్షన్, ది సబ్స్క్రిప్షన్ ఐడి, అడ్రస్ స్పేస్, DNS సర్వర్స్. సో లెఫ్ట్ సైడ్ లో సబ్నెట్స్ చూస్తే ఇక్కడ దీస్ ఆర్ ద సబ్నెట్స్ వీ హావ్ క్రియేటెడ్, 2 సబ్నెట్స్. బట్ డిఫాల్ట్ గా ఎన్ని అవైలబుల్ ఐపీస్ ఉన్నాయి? 251 మాత్రమే. సో జనరల్ గా 256 వస్తాయి. ప్రతి సబ్నెట్ లో 5 ఐపీ అడ్రస్ అనేది రిజర్వ్డ్ అయి ఉంటాయి. సో ఎక్కడ రిజర్వ్ అయి ఉంటాయి? సో లెట్ మీ సే హియర్, ఫర్ ఎగ్జాంపుల్ 10.1.1.0, 10.1.1.1, 10.1.1.2, 10.1.1.3, 10.1.1.255. సో దీస్ ఆర్ ద రిజర్వ్డ్ ఐపీ అడ్రస్. ఈ సబ్నెట్, ఈ ఐపీ అడ్రస్ అనేది రిజర్వ్డ్ ఉంటాయి. సో 0 వచ్చేసరికి ఐ కెన్ సే నెట్వర్క్ ఐడి
సో ఇది అజ్యూర్ గేట్వేకి ఉంటుంది. 2 and 3 వచ్చేసి అజ్యూర్ డిఎన్ఎస్, బ్రాడ్కాస్ట్ ఐడి. సో ఇలా ఈ 5 ఐపీఎస్ రిజర్వ్డ్ ఉంటాయి. సో ఎప్పుడైతే మీరు ఒక సబ్నెట్ లో వర్చువల్ మిషన్ క్రియేట్ చేస్తారో మన ఐపీ అడ్రస్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 4 బికాస్ 0, 1, 2, 3 ఆల్రెడీ రిజర్వ్డ్. ఓకే. Okay, now let us create now. So I'll move to this virtual machine. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ రిసోర్స్ గ్రూప్ వెళ్ళారనుకోండి, RG01 లో మన వీనెట్ ఉంది. సో రిసోర్స్ గ్రూప్ 1 అనేది ఫోల్డర్ లాగా, ఫోల్డర్ లో మన ఫైల్స్ ఎలా ఉంటాయో ఇది ఫోల్డర్, నా వీనెట్ ఇక్కడ ఉంది. నౌ లెట్ మీ క్రియేట్ ఏ వర్చువల్ మిషన్. సో క్రియేట్ ఏ వర్చువల్ మిషన్, సబ్స్క్రిప్షన్ మళ్ళీ అగైన్ డేవ్ ఎన్విరాన్మెంట్. సో రిసోర్స్ గ్రూప్ ఏంటి, RG01. ఓకే. వర్చువల్ మిషన్ నేమ్ యూ కెన్ గివ్ ఎనీ నేమ్. సేమ్ మన వర్చువల్ మిషన్ కూడా అదే హైరార్కీ మెయింటైన్ చేస్తున్నాను. ఏ సబ్స్క్రిప్షన్ లో, ఏ రిసోర్స్ గ్రూప్ లో, ఏ వర్చువల్ మిషన్ నేమ్ ఐసే BM01, రీజన్ వచ్చేసి వెస్ట్ యుఎస్. సో ఇక్కడ స్టాండర్డ్ ఇవి మాట్లాడతాను నేను ఏంటి అనేది. ఇమేజ్. సో వాట్ ఈస్ అన్ ఇమేజ్? ఇమేజ్ అంటే ఏంటి, ఒక సాఫ్ట్వేర్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ల్యాప్టాప్ పర్చేస్ చేశారు షాప్ నుండి, ఆ ల్యాప్టాప్ కి ఆపరేటింగ్ సిస్టమ్ లేకపోతే యూ విల్ గెట్ ఎ సాఫ్ట్వేర్, రైట్? విండోస్ 10 లైనక్స్ సాఫ్ట్వేర్ తెచ్చి ఇన్స్టాల్ చేస్తాం, అది ఇమేజ్ అన్నాడు. సో అజూర్ వాడు ఇమేజెస్ ఇస్తున్నాడు. యూ కెన్ యూస్ ఎనీ ఇమేజ్. సో నౌ సీ ఆల్ ఇమేజెస్. Now Azure Word Marketplace lo you can see these kind of images you have it. These many number of images. Somewhere around 4,000 to 5,000 images ఉంటాయి. మీకు కావాల్సిన ఇమేజ్ మీరు పిక్ చేసుకొని సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నా ఇక్కడ చూసినట్టయితే you can see Windows Server. So Windows servers, these many versions you have it. So any version you can pick it. Windows 11. If you want to install Windows 11 machine, you can use this image. If you want to install Windows 10 machine, you can use this. If you want to use Linux, this Ubuntu. A image and a picture coach. Now first let me choose Windows Server. Windows Server lo I generally use ఇది స్మాల్ డిస్క్ Windows Server 2019 డేటా సెంటర్. ఓకే, ఈ ఇమేజ్ పిక్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఏదైనా ఇమేజ్ పిక్ చేసుకోండి, బట్ డోంట్ పిక్ కోర్. ఇక్కడ కోర్ ఉంది చూడండి, అది పిక్ చేయకండి. కోర్ పిక్ చేసేస్తే ఒక లైనక్స్ లాగా అయిపోతుంది అది. ఓకే, నౌ ఐ విల్ చూస్ దిస్. ఇమేజ్ అనేది సాఫ్ట్వేర్, అది అంతే, ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్. So if you don't install your operating system, OS directly on the hardware, and you pick the image. Now you need a hardware now. Okay, scroll on. So you have the hardware here. So right now by default నాకు 1 CP 1 GB RAM ఇస్తుంది. నాకు ఇది సరిపోదు విండోస్ కి. So I'll select see all images. These many hardware they are giving. So you can pick any hardware. గుర్తుపెట్టుకోండి, విండోస్ అంటే మినిమం మనకి 8 GB RAM ఉండాలి. సో 1 GB RAM తోని వర్కౌట్ అవ్వదు. మీరు 1 GB RAM తో క్రియేట్ చేసినా సరే అది కనెక్ట్ అవ్వదు. కనెక్ట్ అయినా సరే ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో ల్యాబ్ కూడా పనికిరాదు. సో అట్లీస్ట్ యూ షుడ్ హ్యావ్ 8 GB RAM. సో I'll select D2S V3 version with 2 CPUs and 8 GB RAM, which is going to cost 12,693 rupees per month. సో పర్ మంత్ మనకు బిల్ పడుతుందా ఎంత అంటే పడదు. ఎందుకు? ఇది ఏమవుతుంది అంటే 24 hours ఆన్ లో ఉండాలి మిషన్, 30 days కంటిన్యూ అవుతే అంత బిల్ పడుతుంది. సో మాక్సిమం మనం 1 hour 2 hours యూస్ చేసి డిలీట్ చేసేస్తాం కాబట్టి యూ వోంట్ గెట్ ఎ బిల్.
Okay. Now select. Now username to log into that machine. So I can create any username. నేను ఇక్కడ by default గా ఇదే username వాడతా నేను. You can use any username and password. Done. Username and passwords also I have given. Now next disk. సో ఇక్కడ SSD హార్డ్ డిస్క్ అడుగుతుంది, బట్ నాకు SSD హార్డ్ డిస్క్ అక్కర్లేదు. ఐ చూస్ స్టాండర్డ్ హార్డ్ డిస్క్. SSD అంటే కొంచెం ఫాస్ట్ గా ఉంటుంది, కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో టు మేక్ షూర్ నా కాస్ట్ రిడక్షన్ కావడానికి నేను SSD వాడుతున్నాను. సో మీరు ఇవాళ రేపు ల్యాప్టాప్స్ మొత్తం SSD హార్డ్ డిస్క్ వస్తున్నాయి, రైట్? SSD కొంచెం కాస్ట్లీ ఉంటుంది నార్మల్ హార్డ్ డిస్క్ అంటే. సో బై డిఫాల్ట్ గా దే ఆర్ గివింగ్ 30 GB హార్డ్ డిస్క్ సి డ్రైవ్. లేదు నాకు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే యూ కెన్ చూస్. ఓకే, నాకు డిఫాల్ట్ చాలు. ఇక్కడ నెట్వర్కింగ్ వెళ్ళినప్పుడు మనం ఏది క్రియేట్ చేసాం? వర్చువల్ నెట్వర్క్ VNet -01 క్రియేట్ చేసా. బట్ ఇక్కడ చూస్తే VM01 నెట్వర్క్ IP అడ్రస్ వచ్చేసి 10 సిరీస్ ఉంది. బట్ నాకు ఇది కనపడట్లేదు, ఇక్కడ వేరేది క్రియేట్ అవుతుంది. వై? రీజన్ మారిపోయింది. రీజన్ ఏంటి అంటే ఇఫ్ స్క్రోల్ డౌన్, నేను VNet అనేది ఈస్ట్ యుఎస్ లో పెట్టా, బట్ వర్చువల్ మిషన్ అనేది రిసోర్స్ గ్రూప్ లో క్రియేట్ చేస్తున్నాను. సో వెస్ట్ యుఎస్ ఉంది. సో నేను సేమ్ VNet వాడాలంటే ఈ వర్చువల్ మిషన్ కూడా ఇదే రీజియన్ లో ఉండాలి. VNet అండ్ వర్చువల్ మిషన్ షుడ్ బి అండర్ సేమ్ రీజియన్. అప్పుడే ఆ VNet కనిపిస్తుంది. అదర్వైజ్ వేరే VNet ఆటోమేటిక్ గా అదే క్రియేట్ చేస్తుంది. ఓకే, నౌ ఐ చేంజ్ ఇట్ బ్యాక్. సో ఇక్కడ నేను బేసిక్స్ వెళ్ళిపోయి, మనకి ఇదేంటి ఈస్ట్ యుఎస్ కదా VNet. ఐ చేంజ్ ఇట్ టు ఈస్ట్ యుఎస్. సో VNet వచ్చేస్తుంది. సో అది పాపులేట్ అయింది, రీజన్ సేమ్ ఉంది కాబట్టి. ఇంతకుముందు రీజన్ లేదు కాబట్టి ఇది కనపడట్లేదు మనకి. Now let us create now. Review and create. Now create. So which is how much? 15 rupees 64 paisa per hour. So I'm getting bill of 15 rupees 64 paisa per hour. సో అదే లైనెక్స్ తీసుకున్నాను అనుకోండి, 1 CP 1 GB ర్యామ్ లో పర్ఫెక్ట్ నడుస్తుంది. నాకు బిల్ వచ్చేసి 80 పైసా ఆర్ 85 పైసా పడుతుంది పర్ అవర్ వచ్చేసి. సో we generally don't use Windows machines. We use only Linux. సో ఇప్పుడు ఎక్కడ క్రియేట్ అవుతుంది ఇది? ఇలాంటి ఒక డేటా సెంటర్ లో, ఇలాంటి ఒక ఈస్టిఎస్ డేటా సెంటర్ లో, ఇలా ర్యాక్ లో వన్ ఆఫ్ ద ఫిజికల్ సర్వర్ పైన ఈ మిషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ క్రియేట్ అవుతుంది మనకి. సో ఈ హార్డ్వేర్ కి మనకి రెస్పాన్సిబుల్ ఈ హార్డ్వేర్? వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మిషన్ ఓన్లీ విచ్ వీఆర్ క్రియేటింగ్ నౌ. సో ఈ మిషన్ వరకే మన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అండర్లైన్ ఆర్కిటెక్చర్ కావచ్చు, అండర్లైన్ ఫిజికల్ హార్డ్వేర్ కావచ్చు, వీఆర్ నాట్ బాదర్ అబౌట్ దట్. వీ డోంట్ మెయింటైన్ దట్. Sir, virtual machine always depending on Linux only, or No. I've created Windows right now. yeah, it's a Windows, but virtual machine. But you said we had it's for its cost is high, right? Yes. Yes. So both are cost different. purpose, better go with the Linux machines. But some of the companies, most of the companies using virtual machines only, right? Actually, see, any operating system we call as a virtual machine, not like Yeah, Windows, not like Linux. Okay. yeah. So in my company, I can say last project they were 50-50%, like Windows 50, Linux 50%. Yeah. Okay. I, The present project we are using most of the Linux machines. because I'm a DBA, I'm a SQL DBA. Okay. I mean, most of the projects we work on virtual machines only. There's something like Yes. Windows machines, right? Okay. Yeah. Okay. Yeah, definitely. See, if you are using SQL, then definitely Windows machine. Yeah, sure. So thank you. Yeah.
So if you use the MySQL DB, then people will go for the Linux machines. Okay, sir. Thank you. Now my machine is created. So I'll select VM01. Yeah, you can see in the overview, this machine under which resource group? RG01. Status of the machine is running. If you want to, you can stop, you can reboot, you can do anything. Okay. Location is East US. Subscription is Dev environment. Operating system is a Windows server. Size is two CPUs, 8 GB RAM. This is my public IP address. And scroll down, this is the private IP address. So scroll down చేస్తే ఇంకా దీనికి సంబంధించిన additional information ఉంటుంది. Now, if you want to connect to this machine, so what is the tool we use? Any Windows machine. What tool? RDP. RDP. So now, so RDP. So remote desktop connection. So by using remote desktop connection, you can connect to the Windows machine. Okay. Now, public IP ఇవ్వాలా ఇక్కడ private IP ఇవ్వాలా to connect to this machine? Content public IP. Public. సో ఇక్కడ నా ల్యాబ్ లో పబ్లిక్ ఐపీ ఇవ్వాలి. రియల్ టైమ్ లో ఏ మిషన్ కి పబ్లిక్ ఐపీ ఉండదు, అన్ని ప్రైవేట్ ఐపీస్ ఉంటాయి. బికాస్ మిషన్ సెక్యూర్ గా ఉంచుకోవాలి కాబట్టి. ల్యాబ్ లో మాత్రం కంపల్సరీ పబ్లిక్ ఐపీతోనే కనెక్ట్ అవుతాం. సో దిస్ ఇస్ ద పబ్లిక్ ఐపీ. ఈ ఆర్డిబి టూల్ అనేది సపరేట్ సాఫ్ట్వేర్ కాదు, ప్రతి విండోస్ మిషన్ లో ఆర్డిబి టూల్ అనేది ఉంటుంది. జస్ట్ మీరు సర్చ్ లో ఇక్కడ ఆర్డిబి అని సెర్చ్ చేయండి అంతే. ఇక్కడ ఆర్డిబి అని సెర్చ్ చేయండి. You will get this remote desktop connection. Select this and paste the public IP. Connect. So here I'll choose more choices because I've given different username, use different account, AZ admin. While creating a machine, I've given this username and password. Okay. నేను మిషన్ క్రియేట్ చేసేటప్పుడు అథెంటికేషన్ మెథడ్ లో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేస్తా. అదే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వాలి. Now username and password, click on OK. Oh yes. Now this is a machine which is deployed on the data center. ఆ డేటా సెంటర్ లో ఉన్న మిషన్ ని నేను ఇక్కడ నుంచి కనెక్ట్ అవుతుంది. 30th లోపల So whenever you create your virtual machines, right, use only server operating system. Don't use Windows 10, Windows 11 అనేది మనం రియల్ టైమ్ లో అసలు ఎక్కడ క్రియేట్ చేయాలి. ఓకే. యూజ్ ఓన్లీ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్స్. సో దిస్ ఇస్ మై మిషన్. ఓకే. సో ఈ మిషన్ ఐపీ అడ్రస్ ఏంటి? ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకి ఇక్కడ అనిపిస్తుంది 4. సో ఇక్కడ వెళ్ళి చూస్తే మనకి వినెట్, వర్చువల్ నెట్వర్క్, సబ్నెట్స్ లో సో ఇక్కడ 250 ఉంది, 251 ఉంది. వై? ఎనీవన్? సో ఇక్కడ ఏం చేసాం మనం ఒక మిషన్ అనేది ఈ సబ్నెట్ లో క్రియేట్ చేశాను నేను. ఈ సబ్నెట్ లో క్రియేట్ చేస్తే ఏమవుతుంది, ఒక 1 IP అనేది ఆ మిషన్ కి అలొకేట్ చేసేస్తుంది. నౌ యూ ఆర్ 250 అవైలబుల్ IPs. సో స్టిల్ యూ క్యాన్ క్రియేట్ 250 మిషన్స్ అండర్ దిస్ సబ్నెట్. If you have 1,000 missions, you cannot create 1,000 missions under one subnet because size is 251. So at least you should have 4 subnets to create 1,000 missions. సో ఇలా ఏంటి, ప్రతి మిషన్ ఇక్కడ సబ్నెట్ లో క్రియేట్ చేస్తున్న కొద్ది ఒక్కొక్క ఐపీ అనేది అలొకేట్ అవుతా ఉంటుంది నా మిషన్ కి. ఓకే. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 4 నుండి 254 వరకు క్రియేట్ అవుతుంది. So if again I'll move back to resource group.
ఇక్కడ రిసోర్స్ గ్రూప్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఇది ఫోల్డర్ అని చెప్పా కదా, ఈ ఫోల్డర్ లో ఏమున్నాయి, ఇవన్నీ ఉన్నాయి. మనం మిషన్స్ క్రియేట్ చేస్తాం కదా, ఎవ్రీథింగ్ ఈస్ హియర్. సో VNet, వర్చువల్ మిషన్, IP అడ్రస్, దిస్ ఇస్ ద డిస్క్, దిస్ ఇస్ ద నెట్వర్క్ కార్డ్, అన్ని ఇక్కడనే క్రియేట్ అయ్యాయి. సో ఇఫ్ యూ వాంట్ టు డిలీట్, డోంట్ డిలీట్ ఇండివిజువల్లీ, డిలీట్ ద రిసోర్స్ గ్రూప్. సో I'll delete the resource group directly. Select delete resource group, copy this and paste the resource group name. Enter resource group name to confirm deletion. I'll choose this resource group, delete. Everything will be deleted. సో ఇక్కడ నెట్వర్క్ వాచర్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. దీంతో ఏం ప్రాబ్లం ఉండదు, బిల్లింగ్ ఏమి ఉండదు. నెట్వర్క్ వాచర్. ఓకే. I think while deleting, we can opt for a force delete also because the resources which is residing in using, they can it also can be deleted while you opt for a force delete, I think. So I didn't get each other. Can you repeat your question again? No, actually, while deleting the resource group, you haven't opted for enable force delete. If you Yeah. opt for enable force delete, means the whatever the resources which is residing in anything, it will be also deleted, right? Now obviously now also it will delete everything. Yeah. So if I don't choose force also, it will delete. Everything will be deleted. So in case if something is stuck, it is dependent on something, then we can choose force. That is not a problem. Yeah. It will delete all resources which are on resource group and everything. So fine, any questions? We can create virtual machine, but while creating virtual machine, you have to create resource group VNet. Those are mandatory. So without resource group, we cannot create a mission. See here, okay, good question. So let me create one more mission without resource group. Okay. So while creating a virtual machine, if I choose create Azure virtual machine, so it will ask you to create a resource group. You can use here option log create new and you can create a resource group. So resource group is mandatory. So you can create first itself or else while creating machine also you can create resource. Sir, what about the drive structure? Segment Hello? drive. Drive structure. It The should be drive only is, three. Yeah. yes. Here you will be using only C drive. So if you want to Okay. add additional disk, you can add it. Okay. So by default, it will create with the OS disk C and temporary storage. And you can add multiple disks as well, like DEF, you can add. It's a cost sparing, right? Yes, Any drive. everything is cost, yes. Whatever you added, right, you need to pay rent for that. So Yeah. that was the reason I was saying, if you shut down the machine, still you need to pay rent because we are using the disk. Yeah. The disk is reserved. 30 GB disk is reserved, then you need to pay rent for that. Microsoft, they'll take everything. So now if I select this, right, so I can see most of the everything is deleted. Okay, resource group, this structure also will get deleted. One. Okay, any questions?
ఇప్పుడే అది పంపిస్తాను. ఇంకా మీరు ఇవాళనే వచ్చారు. ఇంకా మాకు వాళ్ళకి చెప్పండి. వాళ్ళకి నాకు ఈమెయిల్ ఐడి పంపిస్తారు వాళ్ళు. యాడ్ చేస్తారు. అందరికి సెపరేట్ గ్రూప్ క్రియేట్ చేసి ఇప్పుడు యాడ్ చేయాలి నేను. ఇంకెవ్వరికి యాడ్ చేయలేదు. సో మోస్ట్లీ వాళ్ళు యాడ్ చేస్తారు. Yeah, it is deleted now. You can see deleted resource group. Now you can see there is no RG01. So everything is deleted. సో నాకు ఇప్పటివరకు ఎంత ఒక 10 minutes యూస్ చేసాను ఉంటాను నా మెషిన్. సో ఆ 10 minutes కాస్ట్ పడుతుంది. Okay, if you don't have any questions, let us end the call. Let us connect tomorrow. Okay. We'll have the same topic but different operating system and different network topic లో వెళ్తాం. Okay, sir. Thanks guys. Bye. Yeah.